ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో బదిలీపై వెళ్తున్న 9 మంది కానిస్టేబుళ్లను ఘనంగా సత్కరించిన డీఎస్పీ జావలి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎక్స్రే కోసం పడిగాపులు. అవస్థలు పడుతున్న రోగులు అధికారులు పట్టించుకొని వైనం. నంద్యాల 39వ వార్డు రోజకుంట అంజుమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగులో ఎన్ఎండి ఫిరోజ్. బాడీ బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఆర్థికంగా సహకరించాలి. ఘనంగా సత్కరించిన డీవైఎఫ్ఐ నాయకులు. వరి వేయండి, నీళ్లు వచ్చేలా నేను చూసుకుంటా. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్. పోషకాల గని మొక్కజొన్నతో ఆరోగ్యానికి మేలు. వర్షాకాలం వీటికి భలే డిమాండ్. జోరందుకున్న విక్రయాలు. బనగానపల్లి పట్టణంలో దారుణం. తాత హుస్సేన్సాపై బ్లేడుతో దాడి చేసి హతమార్చిన మనవడు. విభజన హామీల అమలు కోసం జూలై 18న చలో ఢిల్లీ. నంద్యాల డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ. నంద్యాల నందమూరి నగర్లో ఘనంగా దస్తగిరి స్వామి, మౌలాలి స్వామి జాతరలు. నంద్యాల పట్టణం 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్తున్న 9 మంది కానిస్టేబుళ్లను, ఒక హెడ్ కానిస్టేబుల్ను నంద్యాల డీఎస్పీ జావలి ఘనంగా సన్మానించారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎస్పీ జావలి ముఖ్య అతిథిగా హాజరై బదిలీపై వెళ్తున్న 10 మంది పోలీస్ సిబ్బందికి సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సాధారణ బదిలీలో భాగంగా 10 మంది సిబ్బంది 1వ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో బదిలీలు సాధారణమని అన్నారు. బదిలీపై వెళ్తున్న సిబ్బందిని డీఎస్పీ జావలి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాధారణ బదిలీలో నంద్యాల 1వ పోలీస్ స్టేషన్ నుండి 9 మంది కానిస్టేబుల్, ఒక హెడ్ కానిస్టేబుల్ వివిధ పోలీస్ స్టేషన్లకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఇప్పటి వరకు ఒక 2 కానిస్టేబుల్స్, ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి రిపోర్ట్ చేసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి ఈరోజు అందరినీ మొత్తం 10 మందిని మన స్టేషన్ నుండి 1వ స్టేషన్ నుండి రిలీవ్ చేసి వారి కొత్త ప్లేసెస్కి రిపోర్ట్ చేసుకోమని చెప్పేసి పంపడం జరిగింది. ఇందులో భాగంగా బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందరికీ నంద్యాల ఏఎస్పీ మేడం జావలి మేడం గారు వచ్చి చిన్న సత్కారం చేసి వాళ్ళందరినీ వారి ప్లేసెస్కి పంపడం జరిగింది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎక్స్రే కోసం పడిగాపులు. అవస్థలు పడుతున్నా అధికారులు పట్టించుకొని వైనం. స్థానిక నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కావడంతో దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకోవడానికి గంట సేపు, అదేవిధంగా ఎక్స్రే చేయించుకోవడానికి 2 గంటల వరకు పడిగాపులు కాస్తున్నారు. ముందే రోగంతో ఇబ్బందులు పడుతూ ఎక్స్రే కోసం వస్తే అక్కడ మాత్రం ఒకటే ఎక్స్రే ఉండడంతో రోజుకు 100 మంది ఎక్స్రే కోసం రావడం జరుగుతోంది. అదేవిధంగా ఎమర్జెన్సీ ఎక్స్రే కూడా వస్తూ ఉంటారు. ఒక మనిషి దాదాపుగా గంటల తరబడి ఉండవలసి వస్తోంది. రోగులు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో నానా అవస్థలు పడుతున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూలన పడి ఉన్న ఎక్స్రేలను మరమ్మతులు చేస్తే బాగుంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు చెయ్యి నొప్పి వచ్చా ఓన్లీ ఎక్స్రే చేయించారు. ఏ కంపెనీలో ఓన్లీ రిపోర్ట్ ఇచ్చాను, పేపర్ ఇచ్చాను అంతే. 12:30 చూపించాను ఇంటికి. నేను మా తమ్ముడు ఇచ్చాను. ఏమైనా డాక్టర్ రాలే, వాళ్ళు రాలే, ఇది రాలేదు. నంద్యాల పట్టణంలోని 39వ వార్డు పరిధిలోని రోజకుంట
అంజుమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నంద్యాల పట్టణంలోని 39వ వార్డులో ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు పాల్గొనడంతో వారికి వార్డు ఇన్ఛార్జ్ జాకీర్ హుస్సేన్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఖలీల్, వార్డు టీడీపీ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. జూలై 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎండి ఫిరోజ్ గారు ఇంటింటికి తిరిగి గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు పొందిన లబ్ధి గురించి నేరుగా అడిగి తెలుసుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకున్న ఎన్ఎండి ఫిరోజ్ వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజల మధ్యకు వెళ్లి వారికి చేరువయ్యే పాలనని సుపరిపాలన అంటారు. మా ప్రభుత్వం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవిస్తోందని, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎన్ఎండి ఫిరోజ్ పేర్కొన్నారు. వార్డులో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సచివాలయ సిబ్బంది ద్వారా సత్వరంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 39th వార్డులో తిరుగుతున్నాం. మనకు సుపరిపాలనలో తొలి అడుగు ఈరోజు మనకు 14th డే. మనం ఎవ్రీ డే మనం ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్య ఏదో అడుగుతున్నాం. ప్రతి వాళ్ళకి మన తల్లికి వందనం వచ్చిందా రాలేదా కనుక్కుంటున్నాం. ఎవరికి రాలేదో మనం నోట్ డౌన్ చేసుకుంటున్నాం. ఏం సమస్య ఎందుకు రావడం లేదని కనుక్కొని మళ్ళీ వాళ్ళకి అప్పుడే మనం ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. అట్లనే ఎవరికైనా గ్యాస్ ఎందుకంటే గ్యాస్ సమస్య కూడా చాలా ఉంది. దానికోసం మనం అంతా నోట్ డౌన్ చేస్తున్నాం. చాలా మంది లింకప్ చేయలేదు కేవైసీ, అది కూడా లింకప్ చేయాలని కోరుకుంటూ, అట్లనే దాని తర్వాత మనకు ఆగస్టు 15 నుంచి అందరికీ బస్ ప్రయాణం ఫ్రీ మహిళలందరికీ. అది కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే ఈ వార్డు వచ్చినప్పుడు చాలా రోడ్డు సమస్య కానీ నీళ్ళు రావడం లేదని కూడా చెప్పారు. అది కూడా మన జాకీర్ అన్న ఆన్ ది స్పాట్ మన సచివాలయం వాళ్ళకి పిలిచి ఆయననే దగ్గర పోయి ఆ సమస్య కూడా ఈ రోజన్నా రేపన్నా అది కూడా క్లియర్ చేస్తారు. అట్లానే మనకు ఆల్ బూత్ ఇన్ఛార్జెస్ కానీ, వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ, మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ, మన తెలుగుదేశం మన 42 వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ, మన టౌన్ ప్రెసిడెంట్ కానీ అందరూ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇది అంతా మన రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం వచ్చే ఎలక్షన్ అందరూ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా 42 వార్డ్స్ మనం కంపల్సరీ తెలుగుదేశం కైవసం చేయాలి. అట్లనే ఆల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎక్కడా కానీ తెలుగుదేశం జెండా రెప్పలాడి అన్ని తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే అంటాను, మనం 24 hours ప్రజల సేవ కోసం ఉండాలని కోరుకుంటూ. నంద్యాల డివైఎఫ్ఐ కార్యాలయంలో కడపలో నిర్వహించిన మిస్టర్ ఆంధ్రాలో పోటీలలో నంద్యాల పట్టణానికి చెందిన హుసేన్ బాషాకి 3వ స్థానం రావడంతో హుసేన్ బాషాకు డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు కె ప్రభాకర్ మరియు నరసింహులు, మాజీ నాయకులు నరసింహ సన్మానం చేయడం జరిగిందని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకాన్ జిమ్ మరియు కోచ్ కాజావలి మరియు జిమ్ బాయ్స్ డివైఎఫ్ఐ పట్టణ సహాయ కార్యదర్శి సాయి, అంజీ, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు మిస్టర్ ఆంధ్రాలో 3వ స్థానం సాధించిన హుసేన్ బాషాను అభినందిస్తూ అదేవిధంగా కోచింగ్ ఇచ్చిన ఐకాన్ జిమ్ మాస్టర్ కాజావలిని కూడా అభినందిస్తున్నామని అన్నారు. మిస్టర్ ఆంధ్రాలో 3వ స్థానం సాధించడం అంటే నంద్యాల జిల్లాకు గర్వకారణమని తెలిపారు. ఐకానిక్ ఈ జిమ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటూ కడపలో జరిగిన పోటీల్లో మిస్టర్ ఆంధ్ర పోటీల్లో 3వ స్థానం సంపాదించాడు. ఆ రకం 3వ స్థానం సంపాదించినందుకు అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈ సన్మాన కార్యక్రమం నంద్యాల డివైఎఫ్ఐ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ రకంగా డివైఎఫ్ఐ కమిటీని అట్లే హుసేన్ బాషను, జిమ్ నిర్వాహకులు కాజా మొయిద్దీన్ అందరినీ కూడా పేరున అభినందిస్తూ ఉన్నారు. జిమ్ పోటీలో పాల్గొని రాష్ట్రంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి మన హుసేన్ బాషా గారు మన నంద్యాలకే గర్వకారణం. హుసేన్ బాషా గారు కోచింగ్ ఇచ్చినటువంటి కాజా మొయిద్దీన్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. యువకులు మన నంద్యాలకు ఇట్లాంటి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులోనూ మన నంద్యాలను మరింత ముందు పత్తాన నడిపించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి మేమంతా కూడా ఎంతో సహకారం అందిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. జిమ్ సెంటర్లలో మరిన్ని వసతులు కల్పించే రకంగా కూడా కృషి చేయాలి. అట్లాగే జిమ్ సెంటర్లను కల్పించి మన యూత్ను మరింత శారీరకంగాను మానసికంగాను దృఢంగా చేయడానికి అవకాశాలను కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.
ఆళ్లగడ్డ వరి వేయండి, నీళ్లు వచ్చేలా నేను చూసుకుంటా. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ పట్టణంలోని బుడగజంగాల కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ. బుడగజంగాల కాలనీ అంతా ఎప్పటికీ మాతోనే ఉన్నా రాని కానీ ఎక్కువ సమస్యలు కూడా ఈ కాలనీలో ఉన్నాయని, వైసీపీ హయాంలో ఎవరు పట్టించుకోలేదని, ఈరోజు నేను ఇంటింటికి తిరుగుతుంటే చాలా మంది సదరన్ క్యాంపు కోసం వేచి చూశారని, 1 గంట సేపు ఓపెన్ అవ్వడంతో చాలా మంది అప్లై చేయలేకపోయారని, కలెక్టర్తో మాట్లాడి సదరన్ స్లాట్ ఓపెన్ అయ్యేలా చూస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ. వైసీపీ నాయకులు ఏదో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి, చంద్రబాబు నాయుడు మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఇరికించినా కూడా వైసీపీ నాయకులు ఏవి కూడా నిరూపించలేకపోయారని తెలియజేశారు. రాయలసీమ ప్రజల కోసం శ్రీశైలంలో గేట్లు ఎత్తడం జరిగిందని, మళ్లీ ఈ రోజు వెలుగోడులో గేట్లు ఎత్తడం జరుగుతుందని, రైతులందరూ నీరు అందించేలాగా చూస్తామని, ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందిస్తామని తెలియజేశారు ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ. రైతులను అధికారులు వరి పండించవద్దని, హార్టికల్చర్ సాగు చేయాలని చెప్పడం జరిగిందని, వరి పండించుకుంటే తినడానికి రైస్ ఉండవని, అందుకే అధికారులతో మాట్లాడి వరి మరియు హార్టికల్చర్ వేసేలాగా చూసుకుంటామని, రైతులందరూ వరి పంట వేయాలని, రైతులందరికీ నీరు అందేలాగా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ. పెన్షన్ కోసమే కదా ఊరుకో ఊరుకో 15,000 పెన్షన్ వస్తుంది. 15,000 పెన్షన్ పెట్టిస్తాను. కంగారు పడకు, ఏం కాదు, మేమంతా ఉన్నాం కదా. మంచిగా పడుతున్నాం మేడం, మాకు ఏం జరగడం ఏం కాదమ్మా. ఏం పెన్షన్ ఇప్పుడు అన్ని ఇండియా నుంచి వచ్చినారా? వచ్చి 15,000 ఇక్కడే ఉన్నానని చెప్పాను. అడ్రస్ షిఫ్ట్ చేసుకున్నారా? చేసుకున్నాను. ఇల్లు ఇస్తే కట్టుకుంటారా? ఇది దాగుందా ఇక్కడ? రోడ్డు మేడం, రోడ్డు మరి ఇదేంత కాలువ కాలువ ఉందని చెప్పని కాలువ అని చెప్పారు. అదే మసీద్ అడ్డు వస్తుంది. మసీద్ రోడ్డు ఉంది మేడం, ఇది మసీద్ సంబంధం రోడ్డు ఉంది. ఇది సద్దాం హుసేన్ పేరు మీద ఏదో అరబీ పాఠశాల కట్టియాలని చెప్పని హాస్టల్ స్కూల్ వదిలినాడు మేడం ప్లేస్. ఇక్కడ మసీదు కట్టించినారు. ఏదో ఈ ఫ్లాట్స్ అన్ని వాళ్ళు అమ్ముకుంటే కొన్నారు. సర్లే, నేను మాట్లాడతాను. కొలాయి అన్నీ రావాలమ్మా, మీకు ఇల్లు రావాలా, కొలాయి రావాలా అన్నీ పెట్టిద్దాము. మీ ఆధార్ కార్డు తీసుకుని రాసుకుంటాము. ఫస్ట్ కొలాయి అది కూడా రాసుకోమా. కొలాయి నేను అది పెన్షన్కి పెట్టియాలా? పెన్షన్ పెట్టిస్తాను. స్లాట్ బుక్ చేసుకున్నారా? సదరన్ క్యాంప్ బుక్ చేసుకోవాలి కదా. మేడం అంతవరకు లేదు, రీసెంట్గానే అట్లయితే నేను ఒక లెటర్ ఇస్తాను, టీఎంహెచ్ ఇవ్వండి. వచ్చి లెటర్ తీసుకున్న దగ్గర చెప్తాను. ఇంకేదైనా పెన్షన్ నీకు తప్పకుండా వస్తుంది, టెన్షన్ పడద్దు, సరేనా? వెళ్ళొస్తాను, జాగ్రత్త, టెన్షన్ పడద్దు. ఇల్లు పెట్టిస్తాను చాలా ముందు. వెళ్ళారా? ఒకటే డేట్ ఇచ్చినారా? నేను మాట్లాడి కొంచెం తొందర పెట్టిమని చెప్తాను. పెన్షన్ బాబుకి తొందరగా పెన్షన్ వచ్చినట్టు చేద్దాం. బాబు కూడా 15,000 వస్తుంది అనుకుంటా.
అవును, దానికన్నా ముందే డేట్ పెట్టిద్దాం మాట్లాడతాను. తీసుకున్నాను కాగితం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సూపర్ 6 పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో పనిచేసే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో సమ్మెలో వెళ్లక తప్పడం లేదని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో 3వ రోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో భాగంగా నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం రాజ్ థియేటర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్కు వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకొని వెళ్లాలని, అలాగే మంత్రి ఫరూక్ తమ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమం నందు సిఐటియు నాయకులు నాగరాజు, గౌస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ డిమాండ్స్ని మా ముందుకు తెచ్చారు. మేము డెఫినెట్గా ఈ డిమాండ్స్ని మున్సిపల్ మినిస్టర్ గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి ముందు తీసుకుపోతాం. మీ డిమాండ్స్ని ఎన్ని పాసిబిలిటీనా అన్ని క్లియర్ చేయాలని మీ అందరికీ ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ మేము ముందుకు తీసుకుపోయి మున్సిపల్ మినిస్టర్ దగ్గర, సీఎం దగ్గర తీసుకుపోతాము. మీ అందరు ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. డెఫినెట్గా మీ డిమాండ్స్ని మేము పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్ల సమ్మె 3వ రోజు చేరింది. మా రాష్ట్ర పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వమని మా రాష్ట్ర కమిటీ పిలుపు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ర్యాలీగా వచ్చి మన మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాం. సరే, ఆయన టూర్లో ఉన్న మంత్రి గారి కుమారులకు ఇవ్వడం జరిగింది. అట్లే కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కాబట్టి మేము కూడా పరిష్కరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. లేకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పిలుపు మేరకు ఇంజనీరింగ్ కార్మికులమైన మేము ఈరోజు సమ్మె చేయబట్టి 3వ రోజు. ఈ 3వ రోజు వచ్చేసి మినిస్టర్ గారికి మేము నోటీస్ ఇవ్వడానికి వచ్చినాము. ఆయన అందుబాటులో లేనందున వారి కుమారునికి ఇచ్చినాము. మా యొక్క డిమాండ్స్లో అన్ని కాకపోయినా కొన్ని అయినా నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాము. ఆ కొన్నిలో ముఖ్యమైనవి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే 21,000 మాకు కూడా అమలు చేయాలని, అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, 60 నుండి 62 సంవత్సరాలకు వయసు పరిమితి చేయాలని, అలాగే కొన్ని ముఖ్యమైన వాటిలో కూడా ఇవి మేము ముఖ్యంగా అడుగుతున్నాం. కనీసం ఇది చేయాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మా సమస్య తెగేంత వరకు ఈ పోరాటం ఆగదు. ముఖ్యంగా మేము ఈ సమస్య తెగేంత వరకు మేము ఈ పోరాటం ఆగదు. ఈ రోజుకి 3వ రోజు అయింది. వీధి లైట్లు ఆఫ్ చేసినాము, నీళ్లు ఆఫ్ చేసినాము. కొందరు ప్రైవేట్ వ్యక్తులు వచ్చినారు, వాళ్ళకి చెప్పినాము. వాళ్ళు కూడా రావద్దని చెప్పినాము. కొందరు వస్తున్నారు. అది పద్ధతి కాదు. దయచేసి మాకు సహకరించండి. ప్రజలు సహకరించినప్పుడు మీరు పబ్లిక్ వచ్చినారు, పబ్లిక్ తరఫున వచ్చినారు. కూలికి ఎన్ని రోజులు చేస్తారు మీరు? 1 రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. మీకు రోజు ఇదే కూలి ఇస్తారా? వాళ్ళు మీకు వచ్చే కూలి ఏదో మాకే ఇవ్వమనండి అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అధికారులు కూడా మాకు సహకరించాలని కోరుతున్నాము. అలాగే మా పర్మనెంట్ వర్కర్లు, ఫిట్టర్లు కూడా ఎన్నడూ లేని విధంగా వాళ్ళు ఈరోజు వాటర్ సప్లై చేస్తున్నారు. వాళ్ళు ఇట్లనే చేస్తే మాకు కూడా బాగుంటుంది. మేము మా సమ్మె అయిపోయిన తర్వాత, మేము సర్వీస్లోకి ఎక్కిన తర్వాత వాళ్ళు సండే రోజు, పండుగ రోజులు కూడా వాళ్ళు ఇదే సర్వీస్ చేస్తే మాకు కూడా కొద్దిగా రిలీఫ్ వస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరికీ జీవో నెంబర్ 36 ప్రకారము 21,000, 24,500 వేతనాలు, అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులలో పని చేస్తూ చనిపోయిన వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగము, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000 రూపాయలు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ అర్హతను బట్టి స్కిల్లు, సెమీ స్కిల్డ్ వేతనాలు గ్రేడ్ల వారీగా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏపీ మున్సిపల్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం H-46 CITU అనుబంధం నంద్యాల జిల్లా వారి యొక్క విజ్ఞప్తి మేరకు 3వ రోజు మన మంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. సారు లేనందున సారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాము. ప్రభుత్వం కూడా, ఏపీ ప్రభుత్వం వారు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసి ప్రజలకు మంచినీరుకు, అలాగే వీధి లైట్లకు ఇబ్బంది లేకుండా న్యాయంగా మా యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మన ఇంకా జటిలం కాకుండా న్యాయమైన సమస్యలను తీర్చాలని చెప్పి మేము CITUగా విజ్ఞప్తి చేస్తున్నాం. చిటపట చినుకులు పడుతుంటే చింతబుగ్గులు నిప్పులపై కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటే ఆ టేస్టే వేరు, ఆ ఆనందమే వేరు.
తక్కువ ఖర్చుతో అధిక ఆరోగ్యం అందించే మొక్కజొన్న పొత్తు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తోంది. చిరు వ్యాపారులు తోపుడు బళ్లపైన, చెట్ల కింద, రహదారుల వెంబటి కూడా ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ పొట్ట పోసుకుంటున్నారు. గత సీజన్తో పోల్చుకుంటే ఈ ఏడాది ధర పెరిగింది. గణపవరంలో పొత్తులు విక్రయిస్తున్న వ్యాపారి వర్షాలు ప్రారంభం కావడంతో వీధుల్లో రహదారి వెంబట మొక్కజొన్న కండలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఏమాత్రం చల్లగా ఉన్నా వేడివేడిగా మొక్కజొన్న కోసం జనం ఎగబడుతున్నారు. రుచితో పాటు పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అందించడమే అధికం. ఈ ఏడాది హోల్సేల్ ధర ఎక్కువగా ఉండడం, బొగ్గుల ధరలు పెరగడం కాస్త ఇబ్బందిగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది ఒకటి 10 రూపాయలకు విక్రయించగా ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో సైజును బట్టి 25కు విక్రయిస్తున్నారు. హోల్సేల్గా కాల్చని పొత్తు 14 నుంచి 15 వరకు అమ్ముతున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధంగా బరువు తక్కువగా ఉండి బాధపడుతున్న వారికి మొక్కజొన్న పొత్తు తింటే మంచి ఫలితం కనిపిస్తోంది. కొంతకాలం పాటు వీటిని తింటే నీరసం తగ్గడం, బరువు పెరగడానికి దోహదపడతాయి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు దివ్య ఔషధంగా ఉంటుంది. రక్తహీనతకు చెక్ పెడుతోంది. విటమిన్ B12 అధికంగా ఉంటుంది. మెదడుకు గ్లూకోజ్ అందించే విటమిన్, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ A ఉంటుంది. ఎసిడిటీ, కొలెస్ట్రాల్, శరీరంలో చెడు వ్యర్థాలు నిర్మూలిస్తుందని, కిడ్నీ క్యాన్సర్ సమస్యలు ఎదుర్కొంటుందని వైద్యులు చెబుతున్నారు. బనగానపల్లె గర్ల్స్ హై స్కూల్ బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అబ్బా హుస్సేన్ను దారుణంగా హత్యమార్చిన మనవడు మున్న జులాయి తిరుగులకు అలవాటు పడిన మద్యం కోసం డబ్బులు అడిగితే ఇవ్వనందుకు బ్లేడ్తో ముఖం, గొంతు మీద విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేసిన మున్నా అబ్బాను ఎన్నాళ్ళు చూసుకోవాలంటూ విచక్షణ రహితంగా తాగిన మత్తులో బ్లేడుతో దాడి చేసిన మనవడు మున్న బనగానపల్లి పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా బీసీ కాలనీలో నివాసం ఉంటున్న హుస్సేన్ 75 సంవత్సరాలు వయసు గల వ్యక్తి. తన కుమారుడు ఫక్రుద్దీన్తో పాటు నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలలుగా హుస్సేన్ సా మంచం పట్టడంతో జులాయి తిరుగులకు అలవాటు పడిన ఫక్రుద్దీన్ కుమారుడు మున్నా వయసు 21 సంవత్సరాలు జులాయి తిరుగులకు అలవాటు పడి అబ్బా హుస్సేన్ సాను మంచం పట్టడంతో తామే ఎందుకు చూసుకోవాలని ఆకాశంతో జులాయి తిరుగులకు అలవాటు పడ్డ మున్నా బ్లేడుతో ముఖం మీద, గొంతు మీద విచక్షణరహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన మున్నాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ DYFI ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ నిర్వహించడం జరుగుతుందని, నిరుద్యోగ యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. DYFI పట్టణ కార్యాలయం నందు చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల DYFI పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలు అనేకం ఇచ్చారని, కానీ నేటికి అవి అమలు దిశకు చర్యలు చేపట్టడం లేదన్నారు. ముఖ్యంగా విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు అది ముగిసిన అధ్యాయమని అంటున్నారు. తిరుపతిలో జరిగిన సభలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 5 సంవత్సరాలు హోదా ఇస్తామని ఇప్పటికీ ఏం లేదన్నారు. హోదా ఇవ్వకపోవడానికి కేంద్రానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ప్రశ్నించారు. దొనకొండలో పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, పరిశ్రమలు వస్తే వలసల కరువు తీరుతుందని అన్నారు. ప్రజాతంత్ర యువజన సమైక్య DYFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు పరచాలని చెప్పేసి వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూలై 18వ తేదీన ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ దగ్గర ఏపీకి జరిగినటువంటి అన్యాయాన్ని తెలియపరిచేందుకు DYFI కంకణం కట్టుకుంది. ఈ నెల 18వ తేదీ ఢిల్లీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కలిసి ఢిల్లీలో మా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఏపీ విడగొట్టినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. మేము ఇప్పుడు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు, విభజన హామీలు అమలు పరచండి, మా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాము. ఇప్పుడు రెండోసారి అధికారం ఉన్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి వచ్చిన సందర్భంలో నేను ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చి తిరుపతి సాక్షిగా కళ్ళబుల్లు మాటలు చెప్పి ఈరోజు ఏపీ ప్రజలందరినీ మోసం చేశారు. ఇదే అధికారం ఉన్న టీడీపీ ప్రభుత్వం కూడా గతంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఢిల్లీలో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి బస్సులలో తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయితే, జనసేన అయితే, బీజేపీ కలిసి అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదాను మీరు ఎందుకు అడగలేకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా విముఖంగా టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఏదైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలా, విభజన హామీలు అమలు పరచాలని చెప్పేసి ఈ నెల 18వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర యువత అందరము గుమ్ముగూడి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులను, విభజన హామీలు అన్ని వచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి భారత ప్రజాతంత్ర యువజన సమైక్య DYFIగా తెలియపరుస్తున్నాము. DYFI నంద్యాల పట్టణ కార్యదర్శి శివ. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్లో వెలిసిన మౌలాలి స్వామి జాతరలో భాగంగా ఘనంగా దస్తగిరి స్వామిని కాలనీవాసులు ఊరేగించారు.
గోపవరం సాయినాథ్ రెడ్డి సునీల్ రెడ్డి బ్రదర్ సహకారంతో పీర్ల చావిడి ముత్తవలి రఫీ సమక్షంలో మద్దిలేటి కరీముల్లా సలాం కాదర్ బాషా జమాల్ వలి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ముస్లిం మైనార్టీ టౌన్ సెక్రటరీ జమాల్ వలి మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుంచి సాయినాథ్ రెడ్డి సునీల్ రెడ్డి జయప్రకాష్ రెడ్డి సహకారంతో మౌలాలి స్వామి జాతరలు ఘనంగా జరుపుకుంటున్నామని, భక్తి శ్రద్ధలతో స్వామివారి ప్రత్యేక పూజలు చేసి ఊరేగిస్తామని అన్నారు. ఈ జాతరలు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి దాదాపు 2000 మంది ప్రజలు హాజరవుతారని తెలిపారు. జాతరలు ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు విషయం ఏమనగా నందమూరు నగర్లో మహస్వాని మౌలాలి స్వామి జాతరల సందర్భంగా ఈరోజు మేము విషయం తెలియజేయమనగా ఈరోజు జాతరలు, రేపు భోజన కార్యక్రమాలు. ఈ యొక్క భోజన కార్యక్రమాలకు సంబంధించి గత 36 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ భోజన కార్యక్రమం అన్నదానం చేస్తున్న వ్యక్తి గౌరవనీయులైన గోపవరం సాయినాథ్ రెడ్డి గారు, గోపవరం సునీలన్న రెడ్డి, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం గత 36 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరానికి వాళ్ళు కంటిన్యూగా భోజనాలు పెడుతూ ఈరోజు ఈ పిల్ల పండుగ సంబంధించి ధర్మకర్త గోపవరం సాయినాథ్ రెడ్డి అన్న ఈరోజు ఈ పీర్ల సావుడి కట్టించింది కూడా ఆయననే. ఆయన ఆధ్వర్యంలో ఆటో వాళ్ళు సహకారంతో ఈరోజు రేపు భోజన కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. అలానే గౌరవనీయులైన రవి నిజావారు పీరుకు కానీ మౌలాలి ఆయన గత 36 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ సేవ చేస్తూ ప్రతి ఒక్క సమస్యలను ఆయన అందుబాటులో ఉండి అందరివి ప్రతి ఒక్కరికి ప్రాణం బాగలేకపోయినా సమస్యలు ఏదన్నా వచ్చినా కూడా గత 36 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలను ఆయన మహస్వాని మౌలాలి స్వామికి మేము అందిస్తున్నారు. అలానే కర్ముల్లా, అలానే గరుల మద్దిలేటి, అలానే ఆటో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో బదిలీపై వెళ్తున్న 9 మంది కానిస్టేబుళ్లను ఘనంగా సత్కరించిన డీఎస్పీ జావలి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు ఎక్స్రే కోసం పడిగాపులు, అవస్థలు పడుతున్న రోగులు అధికారులు పట్టించుకొని వైనం. నంద్యాల 39వ వార్డు రోజకుంట అంజుమన్ వీధిలో సుపరిపాలనలో తొలి అడుగులో ఎన్ఎండి ఫిరోజ్. బాడీ బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించి వారిని ఆర్థికంగా సహకరించాలి. ఘనంగా సత్కరించిన డివైఎఫ్ఐ నాయకులు. వరి వేయండి, నీళ్లు వచ్చేలా నేను చూసుకుంటా, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్. పోషకాల గని మొక్కజొన్నతో ఆరోగ్యానికి మేలు, వర్షాకాలం వీటికి భలే డిమాండ్, జోరందుకున్న విక్రయాలు. బనగానపల్లి పట్టణంలో దారుణం, తాత హుస్సేన్ సాపై బ్లేడుతో దాడి చేసి హతమార్చిన మనవడు. విభజన హామీల అమలు కోసం జూలై 18న చలో ఢిల్లీ, నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ. నంద్యాల నందమూరి నగర్లో ఘనంగా దస్తగిరి స్వామి మౌలాలి స్వామి జాతరలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.